ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి మనం అయితే ఎక్కువ ఆలస్యం చేయొద్దు, నేరుగా మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 22వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపబోలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఈ బడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, ఈ సాయంకాలం ప్రభా, నువ్వు సిద్ధపరిచిన వాక్యం దగ్గరకు, నువ్వు సిద్ధపరిచిన స్థలములోకి, నీ సిద్ధపరిచిన బిడ్డలు ఇక్కడ చేరి ఉండగా ప్రభా, నీ సిద్ధపరిచిన పరిశుద్ధాత్మను మా కొరకు కిందకి దిగమని ప్రాధేయపడుతున్నామయ్యా. మా మధ్యలో నీ ఆత్మ సంచారం వచ్చండి. నీ కెరూబులు శరూబులు మా మధ్యలో సంచారం చేస్తుండగా ప్రభా, నీ యొక్క స్వరముతో మీరే మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా హృదయాలను సంధించి మమ్మల్ని సరిచేసి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నీ ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఎంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చాము అన్న దాన్ని బట్టి సంతోషంగా ఉన్నారు? నిజంగా సంతోషంగా ఉంటేనే చేయత్తాను. ఎందుకంటే లేఖనం ఒకటి సెలవిస్తూ ఉన్నది, నువ్వు క్రీస్తు దగ్గరికి నీ బాధను తీసుకొని వస్తే వెళ్ళేటప్పుడు సంతోషం తీసుకొని పోతావు. అయితే ఆ బాధని ఇక్కడ వదిలేయవలసి ఉన్నావు, నీ ఇబ్బంది ఇక్కడ వదిలేయవలసి ఉన్నావు, నీ శోధన ఇక్కడ వదిలేయవలసి ఉన్నావు. ఈరోజు అలాగా నాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను అని వచ్చిన వాళ్ళు ఒకసారి ఏదో ఒక బాధ వదిలేసిపోతాయి. ఈరోజు దేవుడు నాకు ఈ బాధను తీసివేస్తాడు, ఈ శోధన తీసివేస్తాడు, ఈ ఇబ్బంది తీసివేస్తాడు, ఈ బలహీనత తీసివేస్తాడు. అది ఏదైనప్పటికీ నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు కృపనిచ్చే దేవుడు, నా దేవుడు పరిపూర్ణంగా ఆయన యొక్క చిత్తములో నన్ను నడిపిస్తాడని నమ్మకం నీకు కానీ కలిగి ఉన్నట్లయితే, నువ్వు కేవలం వాక్యం కొరకు వినటానికి వచ్చినట్లయితే, ఇక దేని కొరకు కాకుండా ఉన్నట్లయితే, నీ హృదయం అంతటితో నువ్వు క్రీస్తుని మాత్రమే ఇక్కడ చూడు. ఆమేన్. మనము క్రీస్తుని కాక మరేది చూడటానికి ఇక్కడికి రాలా, క్రీస్తుని మాత్రమే చూడటానికి ఇక్కడ మనం వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాస్తవంగా మొదటి నుంచి మనం చదివిన ప్రతి వచనము వాస్తవంగా మాట్లాడితే ఒక అంశం అవుతుంది. అయితే ఇవన్నీ మనకు తెలిసినవే. దీనిలోంచి ఓ చిన్న మాట తీసుకుని ఈరోజు మనం వర్తమానంలోకి ముందుకెళ్దాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడం చెప్పాను. ఇది నేరుగా యేసుక్రీస్తు మాట్లాడండి. ఆయన పౌలుతో మాట్లాడాల, లోకతో మాట్లాడాలి, ఇంకోలతో మాట్లాడాలి. నేరుగా ఆయనే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయండి. మరి ఈరోజు మనం చర్చికి ఎందుకు వచ్చాం? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఆయన ఏం చేసుకోమంటున్నాడో ఒకసారి చూద్దాం ఈ రాత్రి. నిజంగా ఆయన చెప్పినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన చెప్పిన విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ఎలాగుండాలి, చేసుకోకపోతే ఎలాగుంటాము, చేసుకుంటే ఎలాగుంటాము, ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పింది దేనికి? ఈ సంగతులు మనకు తెలిస్తే మన జీవితంలో కొద్దిగా మార్పులు వస్తాయి. అది కానీ అర్థమైతే చాలా మార్పులు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పూట మన అంశం ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చెయ్యండి. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పాడు కొరింథీయుల పత్రికలో. అని అంటున్నాడు, ఇదిగో క్రీస్తు మరలా వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఈ పని చెయ్యండి అని ఆయన చెప్పాడన్న. చూడండి, క్రీస్తు ఏం చెప్పాడో పౌలు అదే చెప్తున్నాడు. ఈరోజు నిజమైన సేవకుడు ఏం చెప్పాలంటే, క్రీస్తు ఏం చెప్పాడో పౌలు ఏం చెప్పాడో అదే మళ్ళా తిరిగి చెప్పాలి. మన దగ్గర కొత్త మాటలు లేవు, కొత్త వర్తమానాలు ఏమీ లేవు, అన్నీ పాత వర్తమానాలే. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బోధించిన వర్తమానాలే, బైబిల్ బోధించిన వర్తమానాలే ఈరోజు మనం బోధిస్తున్నాం.
అయితే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత రక్తము కార్చబడింది. ఆమేన్. అయితే ఈరోజు మనల్ని సరిచేసేది రక్తము, మనల్ని కడిగేది రక్తము. కొంచెం లోతుకెళ్తే రక్తమే కదా అనొద్దండి, రక్తంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. నీవు ఇక్కడికి వచ్చి తీసుకున్న ద్రాక్ష రసం ఏంటో తెలుసా? వినపడలా? ఆయన రక్తాన్ని నీ రక్తంలోకి తీసుకుంటున్నావు. ఏంటంటే అది ఆయన రక్తాన్ని నీ రక్తంలోకి తీసుకుంటున్నావు. అయితే ఈ రాత్రి మీకు ఒక సంగతి చెప్తున్నా, మనలో మన శరీరంలో వచ్చే వ్యాధులన్నీ ఉండేది రక్తంలోనే. అవునా? మనకి జ్వరం వచ్చిన, టైఫాయిడ్ వచ్చిన, క్యాన్సర్ వచ్చిన, గుండెపోటు వచ్చిన, ఆస్తమా వచ్చిన, ఏం వచ్చినా డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఎందుకని? నీ రక్తంలోనే దొరకాలి. ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు తీసుకుంటున్నామంటే యేసుక్రీస్తు యొక్క రక్త కణము నీ రక్తంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని మారుస్తుంది కాబట్టి. ఏంటది? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేరుగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్త కణము నీ లోపలికి పంపుతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అది భూ సంబంధమైన మరియ రక్తము కాదు, అది భూ సంబంధమైన యోసేపు రక్తము కాదు, అది పరలోక రక్త కణము, అది దేవుని యొక్క రక్త కణం, అది సృష్టికర్త యొక్క రక్త కణము, అది పరిశుద్ధాత్మ యొక్క రక్త కణము. ఆ రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనానికి వచ్చిన మనము పెట్టాల్సిన కేక్ ఒక్కటే ఉన్నది. ఏంటంటే కేక, లార్డ్ వాష్ మీ అండ్ క్లెన్స్ మీ. ప్రభువా నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించుము. నన్ను కడుగు, శుద్ధీకరించు. ఇది తప్ప నీకు ఇంకొక ఆలోచన చర్చికి వచ్చాక రావద్దు. వేరే ఎవరిని చుట్టాలని మనం చర్చికి రాలేదండి. వచ్చిన దేనికంటే నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను నీతీకరించు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. ఈరోజు ఇవే మాటలు మన లోపల ఉండి దాని కొరకే మనం జీవించేటట్లుగా మన యొక్క క్రియలుగా ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు మనల్ని కాక ఎవరిని శుద్ధీకరించాలి? మనల్ని కాక దేవుడు ఎవరిని కడగాలి? మనల్ని కాక దేవుడు ఎవరిని నీతిమంతులుగా చేయాలంటే మరి ఎవరిని కాదండి. బైబిల్ చెప్తా ఉన్నా, ఆయన అంటున్నాడు, నా వద్దకు వచ్చు వారిని ఆటంకపరచొద్దు. ఏమా, నువ్వు ఆయన దగ్గరికి రావాలనుకుంటే నిన్ను ఎవరిని ఆటంకపరచనీయడు. నువ్వు రావాలి అనుకుంటే ఏ ఆటంకం ఉన్నా ఆయన తీసేయగల దేవుడై ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటున్నాడు నేనే మార్గమును. నువ్వు ఆయన మార్గం లోపలికి వచ్చిన తర్వాత ఆటంకాలు తీసేయాల్సిన బాధ్యత ఆయనదే, అడ్డంకులు తొలగించాల్సిన బాధ్యత ఆయనదే. నీ ముందున్న అపవాది యొక్క కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, ఉచ్చులు మొత్తము నీకు బయలుపరచాల్సింది కూడా ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మే. కాబట్టి నువ్వు ఆయన వైపు అడుగులు ముందుకేయటం ప్రారంభించినప్పుడు ఆయన నీకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మను నీ కొరకు ఎప్పుడో పంపించున్నాడు. ఈరోజు గుర్తించడం ఆలస్యం అవుతున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, నీ లోపల రక్తము లోపలికి వచ్చి ఆ రక్త కణము నీ రక్త కణాలని శుభ్రపరుస్తూ ఉన్నది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఇంకో మాట చెప్తాను చూడండి, బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుడు యొక్క వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉండి ఎక్కడ దాకా వెళ్తుంది? గట్టిగా చెప్పండి. ఎముకలలోని మూలుగ లోపలికి. ఏమా, దాన్ని చీల్చుకుండా పోతుంది. ఎముకల్లోని మూలుగ దాన్ని మారు అంటాం. దాని లోపలికి వేరే ఏం పోలేవు, ఆయన వాక్యం మాత్రం పోకూడదు అంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేనేమంటానంటే నీ ఎముకల లోపల ఉన్న ఆ బోన్ మారోలో కూడా ఏముందో చూడగలిగ దేవుడిగా నువ్వు వెంబడిస్తే నీ బలహీనతలు పోవా, పోవా. నీ రక్తంలో బలహీనతలు, ఆలోచనలో బలహీనతలు కూడా దేవుడు తీసేగల సముద్రుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మాల్సింది దేవుడిని, నువ్వు నమ్మాల్సింది వాక్యాన్ని, నువ్వు నమ్మాల్సింది ప్రార్థనని, నువ్వు నమ్మాల్సింది ఆయన కాచిన రక్తాన్ని. నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్మున్నావో ఆయన సమస్తము చేయగల సముద్రుడై ఉన్నాడు. ఈరోజు బైబిల్ అంటుంది, నమ్ముటి నీ వలనైతే నాకు సమస్తం సాధ్యము. ఎవడో నమ్మేది కాదండి, నేను నమ్మాలా. నమ్మేవాళ్ళు వచ్చారు ఈ రాత్రి. నమ్మితే
ఎవరికి సాధ్యం? నాకు. దేవుడు వాక్యం ఇచ్చింది ఎవరి కోసం? రక్తం కాచింది ఎవరి కోసం? ఎవరు పాపం తీయడానికి ఆయన వచ్చాడు? ఎవరికో సమాధి బద్దలు చేశాడు? పరిశుద్ధాత్మను ఎవరి కోసం ఇచ్చాడు? రెండో రాకడలో ఎవరి కోసం వస్తానన్నాడు? ఆయన ఎవరిని ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తానంటున్నాడు? ఈ రాత్రి ఆయన ఎవరిని కడుగుతానంటున్నాడు? ఏమో చప్పుడు తగ్గిపోయింది. అనుమానం ఉంటే చెప్పకండి, పర్వాలేదు. నమ్మకం ఉంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే రాత్రి మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తా. చాలా మందికి ఈరోజు మనం చర్చికి ఎందుకు వెళ్తున్నామో తెలియటల్లా. చర్చికి వెళ్తున్నాం, ఆదివారం కదా చర్చికి వెళ్ళాలి. దగ్గరలో ఉన్న చర్చో, దూరంలో ఉన్న చర్చో, మన కులపు చర్చో, మనోడి చర్చ, ఎవడో చర్చికి అయితే మొత్తానికి పోవాలా. అయితే చర్చికి ఎందుకు వెళ్తున్నామో నీకు తెలియాలి. చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలం. యేసుక్రీస్తు నామం, చర్చి కాదు. దేవుడు ఏర్పరిచిన ఆరాధన స్థలము యేసుక్రీస్తు. మనకి యేసుక్రీస్తును కలవటానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. కమ్యూనియన్ అంటే మనం తీసుకోబోయే ప్రభురాత్రి భోజనాన్ని కమ్యూనియన్ అంటాను. కమ్యూనియన్ అంటే ఏంటో తెలుసా? సహవాసము. ఏంటంటే అది సహవాసము. అయితే ఈరోజు ప్రభురాత్రి భోజనం ఎలాగుంటుందంటే ఎవరు కుటుంబంలో వాళ్ళు వాళ్ళ పాదాలు వాళ్ళే గడుక్కుంటారు. ముందుగానే అగ్రిమెంట్ అవుతుంది. ఏంటి అగ్రిమెంటు? మనం వాళ్ళతో నడవదు. నువ్వు క్రైస్తవుడివే కాదు పో. ఇక్కడికి వచ్చింది దేనికి? సహవాసము. ఎవరితో సహవాసము? క్రీస్తుతో నువ్వు సహవాసం చేయడానికి వస్తే నీ లోపల ఎవరు ఉండాలి? ఒకవేళ క్రీస్తు లోపల ఉంటే నీకు ఇంకొకటి పట్ల ద్వేషభావం లోపల ఉండొచ్చా? అలాగుంటే క్రైస్తవులమా? నువ్వు సంఘంలో ఉన్నావేమో, క్రీస్తులో లేవు. ఈ రాత్రి నాకు నువ్వు సంఘంలో ఉంటే ముఖ్యం కాదు, క్రీస్తులో ఉంటే నాకు ముఖ్యం. నువ్వు వాక్యంలో ఉంటే నాకు ముఖ్యము, పరిశుద్ధాత్మ కింద ఉంటే నాకు ముఖ్యము. ఆత్మ చేత నడిపించబడితేనే వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. కాబట్టి నీవు ఆత్మ కింద మాత్రమే నిరంతరము నడవలసిన వారు అయి ఉన్నావు. అందుకొరకు దేవుడు మన సంఘానికి పిలిచాడు. మనలో ఉన్న భేదాభిప్రాయాలు పోవాలని, భిన్న మనస్తత్వాలు పోవాలని, ఏక మనసు రావాలని దేవుడు సంఘానికి మనం పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడుగుతాను. కొత్త నిబంధనలో మొట్టమొదటి సంఘం ఎక్కడ కట్టాడు దేవుడు? మేడగదిలో. అన్ని కొత్త నిబంధనలు అన్నానండి. ఎక్కడ? మేడగదిలో. ఎక్కడ కట్టాడు కొత్త నిబంధనలో మొదటి సంఘం? మేడగదిలో. దేవుడు వాళ్ళని 10 రోజులు ఎందుకు ఉంచాడు? ఎందుకు ఉంచాడు తెలుసా? వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అందరూ ఒక్కటవ్వట్లు, అందుకే దేవుడు వాళ్ళని ఉంచాడు. అవునా? మరి ఇప్పుడు దేవుడు సంఘానికి పరిశుద్ధాత్మను పంపాలంటే సంఘంలో భేదాభిప్రాయాలు పోవాలి. అంతేనా? ఏకాత్మ రావాలి, అప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావాలి, అప్పుడు మనలో దేవుని వరములు పని చేయవలసి ఉన్నాయి. నీ కొరకు కాదు, క్రీస్తు కొరకు, ఆయన సంఘము కొరకు అవి నీ లోపల పని చేయవలసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన సంఘానికి ఎందుకు వచ్చినట్టు? ఏకాత్మ కిందకి రావాలంటే మనం సరిచేయబడాలి. ఒకరితో ఒకరు ఒప్పుదలకి రావాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరితో ఒకరు సమాధానకరంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఈ ఆత్మఫలములన్నీ లేకుండా దేవుని యొక్క రాజ్యానికి మనం పోగలమా? కానీ ప్రతి ఒక్కడు అనుకుంటారు, ఇంట్లోంచి బయలుదేరినప్పుడు బైబిల్ పెట్టుకుని ప్రతి వాడు, బాప్తిజం పొందిన ప్రతి వాడు అనుకుంటాను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాను కదా కాదు, వెళ్ళేలాగా జీవిస్తే వెళ్ళి తీరతావు. అందుకే దేవుడిని పిలిచాడు. అయితే దేవుడిని సంఘానికి ఎందుకు పిలిచాడంటే మనలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవటానికి. ఆమేన్. మనలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవటానికి, మన మాట తీరు మార్చుకోవటానికి, మన నడక మార్చుకోవటానికి, మన పద్ధతి మార్చుకోవటానికి, మన చూపు మార్చుకోవటానికి, మన క్రియలు మార్చుకోవటానికి, పూర్తిగా నన్ను నేను మార్చుకోవటానికి దేవుడు నన్ను సంఘానికి తీసుకొని వచ్చాడు. వాక్యము చేత దేవుడు నిత్యం మనకు ఉదక స్నానము చేస్తున్నాడు అన్నాడు. మనం ఎలాగ నీతిమంతులు అయ్యామో మన స్వనీతిమంతులు కాదు, మనం చేసిన ప్రార్థనలు బట్టి కాదు, మనం కలిగిన విశ్వాసం బట్టి కాదు, ఆయన కడిగిన వాక్యము చేత, ఆయన కాచిన రక్తము చేత, ఆయన విస్తరించిన కృప చేత, ఆయన చాపిన హస్తము చేత. ఆమేన్. ఇది నీ బలము కాదు, నా బలము కాదు. బైబిల్ చెప్పటం లేదా? ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, కానీ దేవుని ఆత్మ చేత మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. కేవలం ఆయన యొక్క ఆత్మ ప్రభావం చేత మాత్రమే ఈరోజు మనం ఇక్కడ జీవించి ఉన్నాం. కాబట్టి మనం జీవించి ఉన్న దానికి కారణం ఏమై ఉన్నదో మనం గుర్తెరిగి ఉన్నామంటే దేవుని యొక్క రాజ్యానికి మనం ఏం చేయాలో గుర్తెరిగిన వారం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ.
కొంచెం ముందుకెళ్తాను. ఇక్కడ లాటిన్లో ఈ కమ్యూనియన్ అనే పదానికి అర్థం ఏంటంటే షేరింగ్ అని అర్థం. ఏంటండి అది? షేరింగ్. ప్రజలు ఏంటి షేరింగ్ అంటే? ఏం పంచుకోవటం. రొట్టె ద్రాక్షారసం పంచుకోవడానికి ఇక్కడ రాక్కర్లేదు, ఎవరి వాళ్ళు పంచుకోవచ్చు. వాక్యం పంచుకోవడానికి కూడా రాక్కర్లా. సహవాసం, సహవాసం ఇది. అంటే ఒకళ్ళ కొరకు ఒకళ్ళు భారం కలిగి ఉంటారు. అపోస్తలుని పౌలు అంటున్నాడు, ప్రభు రాత్రి భోజనానికి మీరు వచ్చేటప్పుడు ఒకడినొకడు కనిపెట్టుకొని ఉండండి, ఒకరినొకడు పరిశీలన చేసుకోండి. ఏమా మనం ఎప్పుడేం చేసాం ప్రభు రాత్రి భోజనానికి వచ్చాక? కానీ మన కళ్ళన్నీ సీసీ కెమెరాలు. మీకు రహస్యం చెప్పిన, సీసీ కెమెరా ఎదుటోని చూస్తుంది కానీ వాడిని చూసుకోదు. మన కళ్ళన్నీ ఏం కెమెరాలు అంటే ఏం చేస్తున్నాం మనం? అందరూ ఎదుగుతాం తప్పులు, కానీ మళ్ళీ మాత్రం కనపడదు. ఎందుకంటే సీసీ కెమెరా పక్కన ఉండి చూపిస్తూ ఉంటుంది. అది అపోస్తలుని పేర్లో అంటున్నాడు, మీరు సీసీ కెమెరాలు కాదంటున్నాడు. మరి ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరే పరిశీలించుకునే ఎడల. గొప్ప మాట మాట్లాడతాడు లాస్ట్లో, మిమ్మల్ని మీరే పరీక్షించుకునే ఎడల తీర్పు పొందకపోదురు. తీర్పు పొందట్లేదంటే పరలోక రాజ్యం పోతారు. ఎంత సింపుల్గా చెప్పాడు పౌలు గారు. అంటే ఇప్పుడు మనం ఎవరిని పరిశీలన చేసుకోవాలి? ఎవరి తప్పులు ఎతకాలి? ఎవరి లోపాలు ఎతకాలి? ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం కానీ పరీక్ష రాసిన తర్వాత మన పేపర్ మనకే ఇస్తే ఎన్ని తప్పులు వస్తాయి? మార్కులు ఎన్ని వస్తాయి? మన శత్రువుకి పేపర్ ఇస్తే మార్కులు ఎన్ని వస్తాయి? ఇదేంటిది? అంటే మన తప్పులు ఒప్పుకోమని మనం ప్రార్థన చేయమంటే ఎన్ని ఒప్పుకుంటాం? ఏంటో ప్రభువా, ప్రార్థన చేస్తున్నా కానీ ఒప్పుకుందాం, నా దగ్గర ఏమీ దొరకట్లేదు ప్రభు. ఎట్లున్నాయి మన తప్పులు? ఎవరి గురించి అయినా ప్రార్థన చేయమండి, పాస్టర్ గారు ఆడి గురించి ప్రార్థన చేస్తే ఈరోజు అయిపోద్దండి మొత్తం. నేను అంటున్నాను, వాడికన్నా ఒకటి ఎక్కువే ఉంటుంది దగ్గర. మీకు బాధ కలిగినా కూడా నిజం చెప్పాలి కదా, ఎవడో ఒకటి చెప్పాలి కదా నిజాలు. నన్ను చెప్పనీయండి. మన దగ్గర ఎక్కువ ఉన్నాయా, పక్కన దగ్గర ఎక్కువ ఉన్నాయా? ఎన్ని ఒప్పుకున్నాం? కానీ మన సంఘాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకన్నా నేను పర్వాలా, వీళ్ళకన్నా నేను పర్వాలా, అబ్బో వాళ్ళకి కానీ ఒకవేళ వాళ్ళే పర్లోకి రాజ్యం పోతే నేను గ్యారంటీకి పోతా పర్లోకి రాజ్యం. ఇది ఇంకొకరితో పోల్చుకోవడానికి నువ్వు సంఘానికి వచ్చింది. నీవు నిజంగా విశ్వాసమైతే నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ బలహీనతలు పోగొట్టాలి. వాళ్ళ బలహీనతలు పోగొడితే అప్పుడు నువ్వు క్రైస్తవుడివి అంటున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేయలేదు. నిజంగా మన ప్రభురాత్రి భోజనానికి వస్తే మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటంటే, మన లోపల ఏమి ఇవ్వాలి? ఎలా కావాలి? మనం పాతవన్నీ గతించి సమస్తము నూతనం అవ్వాలి. అయినయా అంటున్నా. ప్రతి నెల ప్రభురాత్రి భోజనానికి వస్తే ఇప్పుడు మన దగ్గర కొత్త ఎన్ని ఉండాలి? సరే ఒకటి అడుగుతాను, నేను కోపడకండి, ధైర్యంగా చెయ్యొత్తని సమాధానం చెప్పదు, లేక చెయ్యొత్తని చాలు. ప్రభురాత్రి భోజనంకి వచ్చినప్పుడల్లా ప్రతి నెలని ఏదో ఒకటి వదిలేసి పాతది ఇక్కడ పడేసి కొత్తది తీసుకుని పోయాను అన్ని ధైర్యం కలిగి చెయ్యొత్తది. ఏంటిది? నేనేమన్నా అడగకూడదు ప్రశ్న అడిగానా, అవుట్ ఆఫ్ సిలబస్ అడిగానా? సిలబస్ లోపల అడిగా కదా, నేను సిలబస్ బయట అడగలేదు. అంతేనా స్టీఫెన్? సిలబస్లో విత్ ఇన్ సిలబసే కదా, మరెందుకు సమాధానం చెప్పట్లేదు నాకు? సమస్య ఏంటంటే, ఈరోజు చర్చికి వచ్చే రోబోట్లు అయ్యాం మనం. దయచేసి మీరు రోబోట్లు కాదండి, దేవుని పిల్లలు మీరు. రోబోట్ అంటే ఏంటో తెలుసా? చర్చికి రావాలి, వచ్చాము, మళ్ళీ ఇక్కడి నుంచి కీ ఇస్తే ఇంటికి వెళ్ళాము, అక్కడ కీ ఇస్తే చర్చికి వచ్చాము, మళ్ళీ కీ ఇస్తే ఇంటికి వెళ్ళాము. ఇది కాదు మన క్రైస్తవం అంటే. క్రీస్తు మన లోపలికి రావటం క్రైస్తవ్యం. క్రీస్తు మన లోపల జీవించటము నిజమైన క్రిస్మస్ అయ్యాము. ఈరోజు మనం నిజంగా క్రిస్మస్ చేసుకునే వ్యక్తులుగా ఉండాలంటే, మనల్ని చూసిన వాళ్ళు క్రీస్తులో ఉన్నారు కదా అంటే అది మన క్రిస్మస్. ఈరోజు అట్లాంటిది పోయి చేతులు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంటి బయట స్టార్ పెట్టుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నావు. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడం కాదు, నువ్వు జీవి స్థితిలో కనబడుతుంది కదా. ఇంకా మనం హ్యాపీ క్రిస్మస్ చెప్పుకునే స్థితిలోనే ఉన్నాం.
ఇది చెప్పుకోవటం కాదండి, క్రైస్తవుడు అంటే జీవించటము. నీ లోపల ఆత్మీయమైన ఫలం కనిపించినప్పుడు, నీ లోపల క్రీస్తు కనిపించినప్పుడు, నీ లోపల వాక్యం కనిపించినప్పుడు, నీ లోపల ప్రార్థన కనిపించినప్పుడు, నీ లోపల దేవుడు యొక్క కృపావరం కనిపించినప్పుడు, వాళ్ళు నిన్ను చూడరుగా నీలో క్రీస్తుని చూస్తారు. వాళ్ళంటారు, ఇదిగో ఇతనిలో క్రీస్తు లేడా, ఈ మాటలు పలికింది ఇతను కాదు కానీ ఇతనిలో దేవుడే పలికాడు కదా అని చెప్పే విధంగా మనం ఉన్నప్పుడు, అప్పుడు మనలో ఉన్న పాత్య మొత్తం గతించినట్టు, అప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవునితో సహవాసంలో ఉన్నట్టు. వయసులో నువ్వు దేవునితో సహవాసం మాత్రమే కాదు, పాతయి మొత్తము పూర్తిగా నీ లోపల నుంచి పోయిన తర్వాత నువ్వు చేసేది వాక్యముతో సహవాసం. దేంతో సహవాసం చేయాలి? ఒక మాట అడుగుతాను, చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరు బెస్ట్ ఫ్రెండ్? ఎవరు చెప్పట్లేదు నాకు. నిజంగా యేసుక్రీస్తు గారు నీ స్నేహితుడైతే ఇప్పటికి నీళ్ళు అన్నీ నూతనంగా ఉండాలి. ఉన్నాయా ఇప్పుడు నూతనంగా? లేవు. లేనప్పుడు యేసుక్రీస్తు నిజ స్నేహితుని ఎలా చెప్పగలుగుతాం మనం? చెప్పలేం, ఏదో మాట వరుసగా చెప్పాం. కానీ నిజానికి నాలో ఉన్న అన్నీ మారిపోయినప్పుడు నేను నూతన సృష్టి. I became a new creature in the Lord. If the Lord steps in, then I will be a new creature. దేవుడు కానీ ప్రభువు కానీ లోపలికి అడుగు పెడితే అప్పుడు నేను నూతన సృష్టి అవుతాను. వాక్యము లోపలికి వస్తే నూతన సృష్టి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే నీవు నూతన సృష్టి. నువ్వు సంఘానికి వస్తే నూతన సృష్టి కాదు. నువ్వు వాక్యము చదివితే నూతన సృష్టి కాదు. నువ్వు పాట పాడో, పరిచయం చేసో, బాప్తిజం పొందుతానో నూతన సృష్టి కానే కాదు. నువ్వు నూతన సృష్టి ఎప్పుడవుతావంటే క్రీస్తు లోపలికి వచ్చాక, వాక్యము లోపలికి వచ్చాక, నీలో ఉన్న లోకము బయటికి వెళ్ళిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారే వ్యక్తివై ఉన్నావు. ఈరోజు క్రీస్తు మనలో వెతుకుతూ ఉన్నదల్లా ఒకటే. ఆయన మనల్ని తీసుకొచ్చింది, సంఘంలో కూర్చోబెట్టింది దేనికంటే వాక్యముతో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. ఆరాధన చేయమన్న దేనికంటే ఆ ఆరాధనలో దేవుడు దిగువద్దామని. అంతేనా? ఈరోజు పాట ఒకడు 3:30లో పాడితే ఇంకోటి పక్కన 7:30లో పాడతాడు. ఇదేంటిది? ఆరాధన చేస్తే ఒక్కటే స్వరం కాదు, రెండో స్వరం రావద్దే. అంతేనా? ఒకడు ఆరాధన చేస్తావంటే ఇంకోటి పనిలో ఇంకోటి తిరుగుతున్నాడు. చర్చికి ఎందుకు వచ్చావు? ఆరాధించటానికి. ఏంటి చర్చ్ అంటే నా దృష్టిలో, వాక్యబంధం దృష్టిలో ఆరాధన స్థలం. చర్చి ఆరాధన స్థలం కాదు, క్రీస్తు మనకి ఆరాధన స్థలం. క్రీస్తుని ఆరాధించడానికి వచ్చావు కాబట్టి ఈ స్థలంలో నీవు క్రీస్తుని మాత్రమే కనపరచాలి. యు ఆర్ హియర్ టు రిప్రజెంట్ జీసస్ క్రైస్ట్. ఈరోజు భూమి మీద నువ్వు ఎందుకున్నావంటే క్రీస్తుని ప్రతిబింబించటానికి. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా మాట్లాడుతాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం చివరిలో ఆయన మాట్లాడుతున్నాడు. మహిమ నుండి అధిక మహిమకు మనము ఆయన పోలిక చొప్పునే మార్చబడుచున్నాము. జాగ్రత్తగా గమనించండి. మహిమ నుండి అధిక మహిమకు అంటే ఈరోజు మనము ఎక్కడి నుంచి మార్చబడుతున్నాం? జాగ్రత్త. మహిమ నుండి అంటే ఇప్పుడు ఎవరు? అది మన సంగతి. మనం ఎవరు ఇప్పుడు? మహిమ నుండి ఎక్కడ మార్చబడుతున్నాం? ఇది అర్థం కావాలని చెప్తాను. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలము, మహిమ నుండి అధిక మహిమకి. భూమి మీద క్రీస్తులో నుంచి పరలోకంలో క్రీస్తులోకి. ఆమేన్. గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ ప్లేస్ స్పిరిచువల్లీ. ఐమ్ టాకింగ్. ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నా. దేవుడు ఆత్మీయంగా మన యొక్క స్థానమును మారుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి. చాలామంది మన ఇళ్లలో మనల్ని చాలాసార్లు చాలా మాటలు అంటూ ఉంటారు. దేనికి? నువ్వు ఎందుకు? నువ్వు భూమి మీద వ్యర్థము, జనాభా లెక్కలకి, భూమి మీద బరువుకి, ఆధార్ కార్డులో ఫోటోకి మాత్రమే, దేనికి పనికిరావద్దు. అయితే ఒక మాట చెప్తున్నా, వాళ్ళు ఎన్నన్నప్పటికీ నువ్వు క్రీస్తులో ఉన్నావు. వారు ఎన్నన్నప్పటికీ, ఏ మాటలు పలికినప్పటికీ, దేవుడు నీకంటూ ఇచ్చిన సమయం వచ్చినప్పుడు నీవెవరో దేవుడు బయలుపరుస్తాడు. నిన్ను నీ స్థానంలోకి నిలబెడతాడు. వాళ్ళు యేసేపుని దోషించారు, ఎన్ని చేయాలని చేశారు, పడేశారు. అసలు వీడు ఉండకూడదు అన్నాడు. ఎంత అసూయపడ్డారో అంత అసూయపడితే వాళ్ళ అసూయ మొత్తం దిగేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. యోసేపు సమయం వచ్చినది, దావీదు సమయం వచ్చింది, హన్నా సమయం వచ్చింది. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో వారికి ఒక సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వారి లోపల దేవుడు ఉన్నాడని రుజువుని కలిగిస్తాడు.
అయితే అప్పుడు దాకా నేను కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, కన్నీరు వచ్చినా, వ్యాధి రాని బాధ రాని, నువ్వు ఒకటే, దేవుడు ఇచ్చిన టైం వస్తుంది. ఆ టైం దాకా నేను ఆగుతా. అప్పుడు దాకా నువ్వు ఓపిక పడితే బైబిల్ అంటుంది, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను. ఈరోజు నువ్వు ఓపిక పట్టు. నువ్వు ఎంత ఓపిక పడ్డావో, నువ్వు ఓపిక పట్టిన దానికి ప్రతి దానికి ఆయన రెట్టింపు ప్రతిఫలం ఇవ్వగల దేవుడు అయి ఉన్నాడు. ఓపిక పట్టు. ఎందుకు దేవుడు మన జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు అనుమతి ఇచ్చాడో తెలుసా? అందరి ముందు నేను సాక్షిగా నిలబెట్టడానికి, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పడానికి. నీకు వచ్చే కష్టము శాశ్వతం కాదు, నీకు వచ్చే వ్యాధి బాధ శాశ్వతం కాదు, ఈ రోజు నువ్వు ఉన్న స్థితి శాశ్వతం కాదు. శాశ్వతమైన స్థితి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. యేసుకు చెప్పడం లేదా, నేను మీకన్నా ముందుగా వెళ్ళి మీ కొరకు నివాస స్థలము సిద్ధపరిచి వస్తా. ఎక్కడంటే నివాస స్థలములు? శాశ్వతమైన స్థలములు, శాశ్వతమైన రాజ్యములో, శాశ్వతమైన నిత్యత్వములో నిన్ను అక్కడికి తీసుకెళ్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడవన్నీ టెంపరీ. ఏమా ప్రతిదీ తాత్కాలికమే. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పుడు మోషేని వాళ్ళమ్మ ఒక చిన్న బాక్స్లో పెట్టి వదిలిపెట్టింది. ఎంతకాలం మన మోషే బాక్స్లో? సాయంకాలం దాకా కూడా లేడు. మోషే ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని యొక్క వాక్యంలో భాగం. రెండోది, ప్రవక్త అంటే దేవుని యొక్క దాసుడు. నిజమేనా? మరి దేవుడు యొక్క దాసుడికే శ్రమలు తాత్కాలికంగా ఉండి ఒక్క పూటకే ఎక్కడికి చేర్చాలో దేవుడు అక్కడ చేర్చినట్లయితే, ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు, నేను దాసుడంలో దేవుడు ఎక్కడ నా కుమారుడు కుమార్తె అంటున్నాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు దాసులు ఎక్కువ, కుమారులు ఎక్కువ? ఆయన స్పష్టంగా ఇంకో మాట చెప్పాడు, నీవు దాసి కుమారుడు కాదు, కానీ నీవెవరు? స్వతంత్రాలి కుమారుడివి. కాబట్టి ఈరోజు మనము స్వతంత్రాలు కుమారులు అయితే దేవుడు అంటున్నాడు, మీ హక్కు పత్రం మీకు ఇచ్చున్నాను, మీరు ఎవరికి దాసులు కారు, మీరు ఎక్కడ బంధకాలు లేరు, మీ కాడి తెంపివేస్తున్నా, మీ బంధకాలు తెంపివేస్తున్నా, ఇప్పుడు మీరు స్వతంత్రులు అయి ఉన్నారు. కాబట్టి మీరు నా కుమారులు అయి ఉన్నారు. ఎందరైతే నా ఆత్మచేత నడిపించబడతారో వారందరూ నా కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు. మరి అదే నిజమైతే నేను దేవుడు దాసుడి కన్నా పైన పెట్టున్నాడు. దాసుడిని కాపాడినట్లయితే ఆయన కుమారుని కాపాడడా? ఆయన కుమార్తెని కాపాడడా? నిశ్చయంగా కాపాడే దేవుడై ఉన్నాడు. Praise the Lord. But you have to believe that you are a son and daughter of a God. అయితే నువ్వు చేయాల్సిన సంగతుల్లో ఏంటంటే, నువ్వు దేవుడు కుమారుడు కుమార్తెను నమ్మాలి. అందుకని నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి ఎవరికి? ఎవరా నమ్మేవాళ్ళు ఎవరు చెప్పండి నాకు. వాళ్ళెవరికి రాయలే వాక్యం. వాక్యం వచ్చింది నా కొరకు. దేవుడు పిలిచింది నన్ను, ఆరాధన చేయమంది నన్ను, సిద్ధపడమంది నన్ను, వచ్చి తీసుకెళ్తా అని చెప్పింది కూడా నన్నే. నాకే నమ్మకం ఉంది, మీకే నమ్మకం ఉన్నదా? నీకు దేవుడు కుమారుడు నమ్మకం ఉన్నదా? దేవుడు కుమార్తె నమ్మకంగా నీకుంటే ఒకటే జ్ఞాపం చేసుకో, నువ్వు చర్చికి ఎందుకు వచ్చావో నీకు గుర్తు రావాలి. యు మస్ట్ నో వై యు ఆర్ హియర్. దేర్ ఇస్ ఎ పర్పస్ టు గ్యాదర్ హియర్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఒక ఉద్దేశం ఉన్నది. ఉద్దేశం లేకుండా నువ్వు దేవుడి సన్నిధికి రాలే. ఇస్ రైట్. ప్రైజ్ ది లార్డ్. లేఖనం చెప్తుంది, క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభురాత్రి భోజనం తీసుకోమని ఒక మాట ఉంది. వెన్ యు ఆర్ కమింగ్ హియర్ టేక్ ది బ్రెడ్ విచ్ ఈస్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికంటే రొట్టె తీసుకోవటానికి. ఏంటి ఈ రొట్టె అంటే? క్రీస్తు యొక్క శరీరము. ఏంటంటే అది ఏంటి? క్రీస్తు యొక్క శరీరం అంటే వాక్యము. ఇక్కడికి వచ్చింది దేనికి? మనం ఇప్పుడు వాక్యం అయి ఉన్న ఆ రొట్టె అనే శరీరం తీసుకోవడానికి మనం వచ్చాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రొట్టె మనం తీసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శరీరం మనం తీసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాక్యం ఏంటా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ఏమున్నది? చాలా మందికి గుర్తు రాని సంఘటన ఒకటి ఉంది. ఒకసారి నేను ఒక ఫోటో చూపిస్తాను, ఇక గుర్తొస్తే చెప్పండి. ఎందుకు వచ్చాము ఇక్కడికి? నా పాపం నా జ్ఞాపకం రావాలి. చర్చకు వస్తాను. నా తప్పులు నా జ్ఞాపకం రావాలి. నేను చేసే అతిక్రమాలు నా జ్ఞాపకం రావాలి. అలాగే నా వాగ్దానం నా జ్ఞాపకం రావాలి.
నా వాగ్దానం కూడా నా జ్ఞాపకం రావాలి. నా పాపమును కడిగి ఉన్నావు. ఎందుకు నేను ఆయన జ్ఞాపకం చేసుకోవాలని? ప్రభువా, నా పాపాన్ని కడిగి ఉన్నావు కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు నీకు ప్రార్థనలో నువ్వెందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వెందుకు ఆయన ప్రార్థించాలంటే, ఆయన ఏం చేశాడో నీ కొరకు నీవు గుర్తు తెచ్చుకోచాలి. నువ్వు ఏడవలసిన పని లేదు, 7-10 వస్తుంది. నువ్వు మోకాళ్ళు వేయాల్సిన పని లేదు, నీ మోకాళ్ళు అయ్యే నేలకు అనుకుంటావు. నువ్వు టైం చూసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, టైం చూడకుండా శక్తివంతమైన ప్రార్థన చేయగలవు. ఎప్పుడంటే ఆయన చేసిన సంగతులు, నీ కొరకు చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదో గొప్పగానే ఎక్కువగా ఆలోచించక్కర్లా. కేవలం క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? నా పాపముని కడిగాడు. ఎందుకు ఆయన పాపాన్ని కడిగాడు? నేను పరలోకంలోకి వెళ్ళాలంటే పాపిగా పోకూడదు, అంతేనా? మీరు గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు చేసే పనులు ఏమీ మనకి భూ సంబంధంగా ఉపయోగపడి లేవు. అన్నీ ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడి అన్నీ ఆయన చేస్తున్నాడు. అయితే మనం ఏం అడుగుతున్నామంటే ఆయన ఎప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నాం, భూ సంబంధంగా, అంతేనా? మంచి పెళ్లి కావాలి, తర్వాత ఇంకేం కావాలి? ఉద్యోగం కావాలి, ఆ తర్వాత పిల్లలు కావాలి, ఆ తర్వాత మంచి ఇల్లు కావాలి, ఆ తర్వాత బ్యాంకులో బ్యాలెన్స్ కావాలి, ఆ తర్వాత పిల్లలకి మళ్ళీ మంచి పెళ్లి చేయాలి. ఇక అవ్వవా ఇవి? అవ్వవా అంటారా? ఇంకెప్పుడైపోతాయి ఇవి? ప్రభా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నాకు పరిశుద్ధాత్మ నివ్వు ప్రభా అని అడిగామా? అడగాలంటే ఈలోపు ఇంకా చాలా ఉన్నాయి పాస్టర్ గారి మధ్యలో. ఇవన్నీ అయ్యాక లాస్ట్లో ఎప్పుడైనా మంచం మీద ఉండి ఇక లేవలేక ఇక నువ్వు పనికిరావు పో అని ఇంటి వాళ్ళు పెడుతున్నప్పుడు, అప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చూసారా, అప్పుడు నాకు పరిశుద్ధాత్మ కావాలి, పరలోక రాజ్యం కావాలి, అంతేనా? ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని ఎవరు కోరుకుంటున్నారంటే, ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడక, తిండి సరిగ్గా పెట్టక, వాళ్ళు మంచంలోనే ఉండి ఇక మా జీవితం ఎందుకులే అని అనుకున్నప్పుడు, ప్రభువా ఇంకెంతకాలం బాబు నన్ను తీసుకెళ్ళిపోవంటారు. ఆయనకి మాత్రం ఎందుకు నువ్వు? ఆయనకి ఎందుకంట? భూమి మీద ఉన్నంతకాలం ఏ రోజు భక్తి చేయాలా, చర్చికి రాలా, ప్రార్థన చేయాలా, సరిగ్గా లేవు, బాప్తిజం పొందాలి. ఇప్పుడు మాత్రం ఆయనకి ఎందుకంట నువ్వు? కోపడ్డా నిజం చెప్పాలి కదా మీకు. సత్యం మీకు చెప్తున్నా, నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఎందుకు నడవాలంటే ఆయన నీ కొరకు చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకో. చూడండి, క్రీస్తు నీ కొరకు చేసిన ఒక్కొక్క సంగతి జ్ఞాపకం వస్తూ ఉంటే దుఃఖం నీకు తెలియకుండా బయటకు వస్తుంది, అంతేనా? రాత్రి చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి ఒక సహోదరుడు అంటున్నాడు, నేను ఈ కాలంలో ఉన్నా కానీ ఒకవేళ యేసుక్రీస్తుకు సిలువేసినప్పుడు ఆ రోజు నేను కానీ అక్కడ ఉంటే ఆయన ఒంటి మీద ఆ దెబ్బ పడనీయకుండా ఏమికి నేను పోయి ఆపేవాడిని. అయితే రహస్యం ఏంటంటే, ఆ రోజు ఆయన మీద ఒంటి మీద దెబ్బ పడింది ఆ రోజు కోసం కాదు, ఈ రోజు నువ్వు చేసే పని కోసం, ఈరోజు నువ్వు చేసే పని కోసం. ఒకవేళ ఆయన ఒంటి మీద పడ్డ దెబ్బగా నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు కానీ అప్పుడు ఉంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయవు. మాట అర్థం అవ్వలేదనుకుంటా. నువ్వు కానీ అప్పుడు అక్కడుంటే ఇప్పుడు ఇక్కడ తప్పు చేయవు. ఆశ గారు, అప్పుడు నేను ఎక్కడ అలాగుంటాను, అప్పుడు అక్కడ ఎలాగుంటాను చెప్పనా? ఆయన సిలువ మోసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రాత్రి వచ్చిన వాళ్ళు చెప్పాలి కదా, సిలువ మోసినప్పుడు ఎక్కడున్నావు? చేతుల్లో మేకలు కొట్టినప్పుడు ఎక్కడున్నావు? కాళ్ళకి మేకలు కొట్టినప్పుడు ఎక్కడున్నావు? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎక్కడున్నావు? రెల్లితో మొక్క మీద కొట్టినప్పుడు ఎక్కడున్నావు? ఆయన మొక్క మీద ఉమ్మేసినప్పుడు నువ్వు ఎక్కడో తెలుసా? నీ మీద పడాల్సిన ఉమ్మని ఆయన ఆపున్నాడు. నీ చేతుల్లో నా చేతుల్లో కొట్టాల్సిన మేకుల్ని ఆయన దాన్ని భరించి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది. ఆశ్చర్యం, ఈరోజు కూడా మీ గొర్రె పిల్లని చూస్తే దాని ఒంటి మీద ఆ వెంట్రుకలు మొత్తం తీసేటప్పుడు చాలాసార్లు దాని చర్మం కట్ అవుతుంది, రక్తం వస్తూ ఉంటుంది, అయినా పక్కకు పోతుంది. ఎందుకంటే దాన్ని పుట్టుకేది. యేసుక్రీస్తుకి సిలువ వేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన కేకలు పెట్టాల, చేతిలో మేకులు కొడుతుండే ఆయన వద్దని కేకలు పెట్టాల. బైబిల్ చదవండి మీరు. ఎందుకంటే ఆయన వచ్చిందే దానికోసం, ఆయన వచ్చిన దానికోసం. ఆయన భూమి మీదకి రావటానికే అన్నిటికీ రెడీ అయి వచ్చున్నాడు.
ఎందుకు వచ్చాడంటే ఆయన ఒంటి మీద దెబ్బ పడటం కాదు, మన ఒంటి మీద పడనేయకుండా ఆయన లోపల మనల్ని దాచాడు. నిజమేనా? ఇక్కడ చెప్తాను, ఆయన ఒంటి మీద ఎన్ని ఉన్నాయి గాయాలు చెప్పండి నాకు ఒకసారి. వినబడలా? అయితే ఆశ్చర్యం చెప్పనా, ఇన్ని గాయాలైనా ఆయన నిన్ను ఇంకా లోపలే ఉంచాడు. నీ ఒంటి మీద ఒక్క గాయపు గుర్తు కానియకుండా ఆయన అన్నిటిని భరించాడు. నా పాపము తీసేశాడు ఆయన, నా కొరకు నా గాయాల మొత్తము భరించాడు. ఎందుకని భరించాడంటే ఆయన ఒక్క మాట అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను. ఏంటంటే అది వినపడలేదు, గట్టిగా చెప్దాం. నేను నిన్ను ప్రేమించాను. ఎంతగా ఆయన ప్రేమించాడంటే నీ కొరకు నా కొరకు మరణించటానికి కూడా ఆయన రెడీ అయ్యాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన మనల్ని కాపాడటానికే మరణించాడు. ఈరోజు మీరు గమనిస్తే లోక సంబంధమైన ప్రేమ వివాహాలు కానీ మీరు చూసినట్టయితే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చంపుతున్నారు. అయితే ఇక్కడ క్రీస్తు ఏం చేశారంటే, నాకు ఏమైనా పర్వాలా, మీకు మాత్రం ఏం కానీ. ఎట్లాంటి దేవుడు తెలుసా? ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన నీ కొరకు రాసిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరేలాగా చేయటానికి మళ్ళా నీకు సపోర్ట్గా పరిశుద్ధాత్మనిచ్చాడు. మనకు ఒక వ్యాధి ఉన్నది. ఏం వ్యాధి తెలుసా? మందులకి తగ్గని వ్యాధి ఒకటి ఉంది మనకి. దాని పేరు ఆత్మీయమైన మతిమరుపు, స్పిరిచువల్ యామ్నేషియా. ఈ స్పిరిచువల్ యామ్నేషియా ఏంటంటే తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోతాం. మనం పరలోక రాజ్యం నుంచి వచ్చామన్న సంగతి మర్చిపోతాం. చాలాసార్లు క్రీస్తు నా కొరకు రక్తం కాచారన్న సంగతి మర్చిపోతాం. ఈ భూ సంబంధమైన తాత్కాలికమైన సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు వచ్చినప్పుడు క్రీస్తు నా కొరకు రక్తం కాచారన్న సంగతి మర్చిపోయి కొన్నిసార్లు వీలైతే చర్చి కూడా మానేస్తాం. అవునా? నిజంగా నువ్వు క్రీస్తును జ్ఞాపకం చేసుకునే వ్యక్తి అయితే చర్చ్ ఎత్తుకు మానేస్తావు. మానేయగలవా? మానేయలేవు. ఎందుకంటే క్రీస్తు నీ కొరకు పరిశుద్ధాత్మను పంపించి నీకు ఈ వారానికి ఏం కావాలో నీకు తెలియచేయటానికి ఆయనే కిందకి దిగి వస్తూ ఉంటే నువ్వు చర్చికి రాకుండా ఇంట్లో ఎలాగ ఉండగలవు? అప్పుడు చర్చికి ఎందుకు రావాలి మనం? ఇప్పుడు ఆయన చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన నీ కొరకు నా కొరకు చేసే సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చేసే సంగతులు నీకు గుర్తొస్తూ ఉంటే నువ్వు ఉన్న చోటు నుంచి నువ్వు కదలలేవు. క్రీస్తుకి నువ్వు లంగరేయబడతావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆమేన్. చూడండి, భూమి మీద మన గురించి ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకోవాలని ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా అందరూ మనల్ని వదిలేసిపోయినా ఆయన అంటాడు, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు ఒక మాటలు ఎట్లాంటి మాటలు తెలుసా? భూమి ఆకాశం గతించినా నా మాటలు ఎన్నడూ గతించు. ఇప్పుడు ఆశ్చర్యం చెప్తా, దేవుడు అన్న మాట చాలా మందికి అర్థం కాల. నిన్ను విడువను ఎడబాయనంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మనం అనుకుంటున్నాం పుట్టిన దగ్గర నుంచి కాదండి. ఆయన ఒక మాట అన్నాడు, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే. అంటే ఎప్పుడు ఆయన మనం చూశాడు? వేయబడక ముందే, తల్లి గర్భంలోకి రావటానికన్నా ముందుగానే. ప్రజలో రెండోది గర్భఫలం అనగా మన భూమి మీదకి ఎట్టొచ్చాం? ఇదేంటిది? ఇప్పుడు నిన్ను విడువని ఎడబాయనంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? FC 4:30లో ఒక మాట ఉన్నది. FC 4:30 విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎప్పుడు విమోచన దినం అంటే? విడుదల దినం వేరు, విమోచన దినం వేరు. విడుదల, దేవుడు మనల్ని విడిపించాడు. క్రయధనము చెల్లించి కల్వరి శిలువలో విడిపించి మన చేతుల్లో హక్కుపత్రం పెట్టి నువ్వు బానిసవు కాదన్నాడు. ఈ హక్కుపత్రం ఎప్పుడు దాకా పనిచేస్తంటే రాకడ దినము వరకు. అంటే ఎప్పటి వరకు మనము క్రీస్తులో ఉన్నాము? కాపాడబట్టడానికి ఆయన విడువను ఎడబాయనని చెప్పింది దేనికంటే మనల్ని తీసుకెళ్లేంత వరకు ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఇప్పుడు మనం భూమి మీద పుట్టాం, ఆయన విమోచన దినం వరకు మనం ముద్రించానంటున్నాడు. ఈ మధ్యలో
మనకేదైనా వ్యాధి బాధ వస్తే ఈ మధ్యలో దేవుడు మళ్ళీ మనకి బోనస్ ఇచ్చాడు. ఆ కాచే రక్తంలో స్వస్థత మనకి ఇచ్చాడు. ఏమా కాచే రక్తం యొక్క ఉద్దేశం ఏమో రక్షణ. ఈ మధ్యలో మన అవసరం కోసం ఇచ్చింది స్వస్థత. కాబట్టి స్వస్థత తాత్కాలికము, రక్షణ శాశ్వతము. ఈరోజు మనం స్వస్థత పొందేంత వరకు చర్చికి వస్తాం. అవునా? మనకు అలవాటు ఉంది, కోపడికండి. గుంటూరు నుంచి భాస్కర్ వచ్చారు, ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేయించుకోవాలా? భాస్కర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి అంట. తర్వాత చర్చి మానేయచ్చు అంట. నేను అంటున్నాను, స్వస్థత కొద్ది కాలం ఉంటుంది, మళ్ళా వస్తుంది అది. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళా ఇంకోసారి పాస్టర్ దగ్గర పరిగెత్తాలా, ఇంకో సంఘానికి పరిగెత్తాలా? ఇక రహస్యం చెప్పనా? క్రీస్తు నీతో పాటు తీసుకుని పో. క్రీస్తు నీతో పాటు తీసుకెళ్ళు. రక్షణ శాశ్వతము. ఎప్పుడైతే నువ్వు రక్షణ తీసుకుని నీతో పాటు వెళ్తున్నావో ఆయన నీ గురించి జాగ్రత్త వహిస్తాడు. స్వస్థత నువ్వు పొందుకున్నాక దేవుడు జాగ్రత్త వహించడానికి ఏదీ లేదు. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు జాగ్రత్త వహించడానికి నీ ఆత్మని దేవుడి చేతుల్లో పెట్టి నువ్వు భద్రం చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క బాధ్యత నిన్ను కాపాడటం. అప్పుడు ఆయన నిన్ను విడువడు, ఎడబాయనన్న మాటకి పరిపూర్ణంతో వస్తుంది. ఇది ఒక మీకు గుర్తు చేస్తే ఇక్కడ 2 బొమ్మలు మీకు కనిపిస్తున్నాయి. చాలాసార్లు చాలా సందర్భాల్లో మన జీవితంలో ఇలాంటి స్థితి గడుపుతాం. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. పెళ్ళి అవడానికన్నా ముందైనా, పెళ్ళైన తర్వాత అయినా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు ఒంటరిగా బాధపడినే ఉంది, ఏడ్చని ఉంది. చాలాసార్లు భార్యాభర్తలు ఒకరికొకరు కూడా చెప్పుకోకుండా ఒంటరిగా ఏడ్చనే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో మోకాళ్ళ దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి మంచం మీద చేతులు పెట్టి ఏడ్చినప్పుడు ఆ మంచానికి వాళ్ళకి ఇంకెవరికి తెలియదు ఆ బాధ, కన్నీరు ఏంటని. అయితే నేను అంటాను, ఆ కన్నీటిని కూడా నీ పక్కనే ఉండి తుడిచాను ఒక ఆయన ఉన్నాడు. ప్రజలవాడ, అప్పుడు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీ పక్షము నేను ఉంటాను అని నీకు భరోసా ఇచ్చింది కూడా ఆయన. ఆ రోజు ఆ బలహీనమైన సమయంలో చాలాసార్లు చూడండి, ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రాణాలు తీసేసుకుందాం అనుకుంటామా లేదా? ఎవరు చెప్పట్లేదా? నాకు చెప్పాల్సిన చెప్పాలి, వినాలి నేను గట్టిగా. అనుకున్నారా లేదా? అయితే ఆ సమయంలో దేవుడు నిన్ను కాపాడున్నాడు. ఆ సమయంలో ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే నువ్వు పాతాళం పోతావు. ఆత్మహత్య చేసుకుంటే నువ్వు పాతాళం పోతావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను పుట్టింది పాతాళం పంపించడానికి కాదు. కాబట్టి ఆ బలహీన క్షణములో ఆ బలహీనత అపవాదిని లోపల తీసుకొచ్చినప్పుడు దాన్ని పోగొట్టడానికి ఆయన నీ పక్షము నుండి నీకు ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఆయన రక్తం చేసిన క్రియల్ని జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు మళ్ళా తప్పెలా చేయగలవు? ఒకసారి దేవుడు నిన్ను కాపాడిన తర్వాత నువ్వు మళ్ళీ ఆత్మహత్య జోలికి పోవడానికి వీలే లేదు. అంతేనా? గమనించండి, బైబిల్లో ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు చేసుకున్నాడు? ఎదురుగా ఉన్న దేవుడిని గుర్తుపట్టలేక ఆయన సిలువకి ఈయన కారణమయ్యాడని తర్వాత గ్రహించి అప్పుడు చేసుకున్నాడు ఆ పని. అయితే ఇక్కడ గమనించండి, క్రీస్తుని అతను ధిక్కరించినప్పుడే అతని జీవితం అయిపోయింది. ఈరోజు అదే మాట్లాడరా, వాక్యము మీ వద్దకు వచ్చినప్పుడు, వాక్యము కాదని తోసేసినప్పుడే మన జీవితం అయిపోయింది. కాబట్టి వాక్యం వచ్చినప్పుడు, వాగ్దానం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు దాన్ని ఎత్తేయద్దు. రక్షణ నీ కొరకు వచ్చినప్పుడు దాన్ని ఎత్తేయద్దు. ప్రార్థన నీ గుమ్మానికి వచ్చినప్పుడు దాన్ని ఎత్తేయద్దు. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, సాక్ష్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన యొక్క స్వస్థత నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన యొక్క కృపావరం నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని ఎన్నడూ తోసేయద్దు. దాన్ని నువ్వు చేర్చుకోవచ్చు ఉన్నావు. ఎందుకంటే అది దేవుడి నుంచి నీ కొరకు పంపబడ్డాయి, ప్రత్యేకంగా నీ కొరకు పంపబడ్డాయి. ఈరోజు కూడా మనం ప్రభరాత్రి భోజనంలో కొద్దిసేపటికి ముందుకెళ్ళిన తర్వాత రొట్టె తీసుకోవడానికన్నా ముందుగా ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు మనం ఒప్పుదలకు వస్తూ ఉంటాం. నేనంటాను, ఆ కాసేపట్లో నువ్వు వచ్చే ఒప్పుదల కాదు, ప్రతిరోజు నువ్వు వచ్చే ఒప్పుదల. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. చూడండి, చర్చికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అంటా ఉండే, ఇదిగో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని నాకు దుఃఖం వచ్చేసింది, దేవుడు నన్ను గద్దిచ్చాడు అంటాం. దేవుడిని గద్దిచ్చింది సరే,
నీకు దుఃఖం వచ్చింది సరే, ఆ తర్వాత ఆ వచ్చింది నిలబడిందా? ఈరోజు నిలబడాలి మన లోపల. అది అది నిలబడకపోతే ప్రయోజనం ఏంటి? అంతేనా? అప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, మన ఆలోచన బలహీనంగా ఉన్నప్పుడు, మన ఇంట్లో వాళ్ళు మనం వ్యతిరేకించినప్పుడు, బంధువులు స్నేహితులు మనం తక్కువగా చూసినప్పుడు, సంఘస్థులు కూడా కొన్నిసార్లు మనం తక్కువగా చూసినప్పుడు, ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నేను అంటాను, ఇంక అయిపోలేదేమి. అప్పుడు కూడా దేవుడిని లేవనెత్తగలడు. అయితే ఎంతసేపటికి ఈరోజు మనలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? ఎంతసేపటికి నా పరిస్థితి ఇలాగైపోతుంది, రోజు రోజుకి ఇలాగైపోతుంది ప్రభు అని అంటున్నావు, కానీ నన్ను లేవనెత్తగల వాడు ఇక్కడే ఉన్నాడు కదా నమ్ముతున్నావా? నువ్వు చూసే నీ కోణం మారినప్పుడు దేవుడు నీతో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఏ స్థితిలో అయినా నువ్వు దేవుడిని చూడు. నేను పడిపోయాను అనుకోవద్దు, ప్రభు నేను పడిపోయి ఉన్నాను కానీ నువ్వు లేవనెత్తగలవు అన్నావు. నువ్వు పడిపోవడం తప్పు కాదు, పడిపోయి అక్కడే ఉండడం తప్పు. నువ్వు అక్కడే ఉండి క్రీస్తుని చూడలేకపోవడం తప్పు. నా జీవితం ఇంతే, నా జీవితం ఇలాగ అయిపోయింది అనుకుంటా నువ్వు ఉండిపోవటమే పెద్ద తప్పు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది మనం చెప్పే మాట ఒకటి ఉంది. ఏంటి ఆ మాట తెలుసా? నీ ముందు ఒక ఆటంకం వచ్చిందా, నీ ముందు ఒక అడ్డుబండి వచ్చిందా, నీ ముందు ఒక శోధన వచ్చిందా, నువ్వు దాన్ని దాటడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? మన ప్రయత్నం అంతా దీంతో చేస్తున్నాం, అందుకని ఫెయిల్ అవుతున్నాం. నేనంటాను, ప్రయత్నం చేయడానికి ఈరోజు మీకు ఒక ఆయుధం ఇస్తున్నా. ఆ ఆయుధం పేరు ప్రార్థన. నీకు వచ్చిన సమస్య గురించి, నువ్వు పడి ఉన్న సంఘటన గురించి, నీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితిని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించేదానికన్నా అవి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయనకి అప్పచెప్పి నువ్వు ప్రార్థనలో ప్రభువుని కనిపెట్టు. నాకు తెలిసిన సంగతి ఒకటి చెప్తాను. దేవుడు ఎప్పుడు నీ పరిస్థితి మార్చడో. ఏం భాస్కర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుడు నీ పరిస్థితి మార్చడు, నీ పొజిషన్ మారుస్తాడు. అంతేనా? సరే, ఇలా మాట్లాడుకుందాం. సింహాల గుహలు ఎవరిని పడేశారు? సింహాల గుహను తీసేసి ప్యాలెస్ చేశాడేమన్నా? సింహాలు తీసి పక్కన పెట్టేసి దాన్ని ఎలుకలు కానీ చిలకలు కానీ మార్చాడేమన్నా? ఏమైంది? సింహాలు అక్కడే ఉన్నాయి, దానియాలు అక్కడే ఉన్నాడు. పరిస్థితి ఏం మార్పు లేదు. అదే సంగతి మీకు చెప్తున్నా ఈరోజు. నువ్వు సింహాల బోన్లో ఉన్నావు ఇప్పుడు, అయినప్పటికీ పరిస్థితి మొత్తం నీ కంట్రోల్లో ఉన్నది. నిన్ను బట్టి కాదు, నువ్వు ఎక్కడున్నా నీ పక్కన ఉండే దేవుణ్ణి బట్టి. నీకు ఆ సంగతి తెలియాలి. ఎప్పుడు దేవుడు నీ పరిస్థితిని మార్చడు, నీ యొక్క పొజిషన్, నీ యొక్క స్థానమే దేవుడు మారుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, యోసేపుని జైల్లో వేశారు. జైల్లో ఏం జరిగింది? చాలా మంది తెలియదు యోసేపుని జైల్లో ఎందుకు వేశారో. వాస్తవంగా దేవుడు పెట్టిన ఒక టెస్ట్ యోసేపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ప్రమోషన్ ఇచ్చి దేవుడు జైల్లో పంపించాడు. ఏంటి అది? టెస్ట్ పాస్ అయ్యేది ఎక్కడ పంపించాలి? కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక రాజు ఎలాగుండాలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు యోసేపు కాబోయే రాజు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు బయట లేరు, వాళ్ళే లోపల ఉన్నారు. అందుకని స్పెషల్ ట్రైనింగ్ కోసం దేవుడు యోసేపుని జైల్లో పంపించాడు. ప్రాణదాయకుడు, భక్ష్యకారుడు, వాళ్ళిద్దరు ఈ ట్రైనింగ్ ఇచ్చారు ఒక రాజు ఎలాగుండాలి. బయటోడికి ఎవరికి తెలియదు ఈ లోపలికి ఎందుకు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ జీవితంలో నీకు అపాయం ఎవడన్నా చెయ్యాలనుకున్నా, నువ్వు పోకూడని స్థలానికి వెళ్ళామనుకున్నా, దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. నువ్వు ఉచితంగా సింహాల గుహలో పడలా, నువ్వు ఉచితంగా మంటల్లో పడలా, నువ్వు ఉచితంగా పోతిఫరు భార్య కళ్ళల్లో పడలా. దేవుడు ఒక ఉద్దేశం వెనకాల ఏదో ఉన్నది. ఆయన ఆశ్చర్యమైన కార్యములను నీ జీవితంలో జరిగించడానికి, నిన్ను ఉన్న స్థితి కన్నా ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి కాసేపు కింద పడేశాడు, కాసేపు సింహాల గుహలో పడేశాడు, కాసేపు గుంటలో పడేశాడు, కాసేపు జైల్లో పడేశాడు, కాసేపు మంటల్లో పడేశాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని కాసేపు మాత్రమే. నీ జీవితంలో బాధలు, శోధనలు తాత్కాలికమైనది, దాని తర్వాత వచ్చే ఆశ్చర్యమైన సాక్ష్యము శాశ్వతమైనది. కాబట్టి ఆ వచ్చిన కొద్దిసేపే నువ్వు చూస్తూ ఉండిపోవద్దు. నేను పడిపోయాను అనుకోవద్దు.
నేను పడిపోయినట్టు అక్కడే ఉంటావు నువ్వు. నేను ఇక్కడ పడిపోవటానికి దేవుడు ఉద్దేశం ఏదో ఉన్నది. ఇప్పుడు నువ్వు పడిపోయిన దానికి బాధపడవు, దేవుడు ఇక్కడి నుంచి దాన్ని ఎక్కడికి తీసుకుపోతాడు? ఏంటది? నువ్వు బాధపడాల్సిన దానికి బదులుగా, చింతించాల్సిన దానికి బదులుగా, ఏడవటానికి బదులుగా ఇప్పుడు ఏం ఆలోచిస్తామని తెలుసా? జరగబోయే మేలు దేవుడు ఏం చేస్తాడా అని చెప్పి ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు అపవాదం ఏం చేయాలి? వీడిని పడేశానే, వీడిని ఇబ్బంది పెట్టానే, వీడికి శోధించానే, వీడిని బాధ పెట్టానే, వీడి మీద వ్యాధేశానే, వీడి మీద నిందేశానే, వీడిని ఇన్ని చేసినా వీడిని ఇంకా ఏదో దేవుడు చేస్తానంటున్నాడేంటి? ఒకవేళ నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా? ఒకవేళ రాంగ్ పర్సన్ ఏమైనా పట్టుకున్నాను నేను? ఎప్పుడు మీకు చెప్తా, అపవాది మిమ్మల్ని శోధిస్తే మీరు ప్రార్థన చేసి దేవానికి వందనాలని చెప్పండి. ఎందుకంటే దేవుడు అపవాదిని కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇచ్చిన ఆయుధం పేరు ప్రార్థన. ఆమేన్. వాడు చాలా త్వరగా కన్ఫ్యూజ్ అవుతాడు. వాడు సంతోషపడేది నువ్వు బాధపడ్డప్పుడు, వాడు బాధపడేది నువ్వు సంతోషపడ్డప్పుడు, వాడు కన్ఫ్యూజ్ అయ్యేది వాడు బాధ పెట్టే నువ్వు సంతోషపడ్డప్పుడు. ఈరోజు నీకు ఈ సంగతి తెలిసినదా? వాడు నిన్ను ఇబ్బంది పెట్టి పరిగెత్తించడం కాదు. వినపడలేదు నాకు అక్కడ. ఎవడు పరిగెత్తించాలి? యేసుక్రీస్తు వాక్యంతో ఆయన పరిగెత్తించాడు. వాక్యంతో. ఈరోజు దేవుడు అదే వాక్యం నీకు ఇచ్చాడు. నువ్వు కూడా వాడిని అలాగే పరిగెత్తించగల శక్తి దేవుడిని లోపల పెట్టాడు. ప్రజలు కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనం చర్చకొచ్చి ప్రభురాత్రి భోజన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటే, నా రక్షణ కొరకే నీ శరీరము చితగ్గొట్టబడెను. నా రక్షణ మాత్రమే కాదు, మనం మాట్లాడుకున్నట్టుగా రక్షణకి ఇప్పుడు నువ్వు జీవించే జీవితానికి మధ్యలో స్వస్థత కొరకు కూడా రక్తం కాచాలి. మరి అదే నిజమైతే ఈరోజు వ్యాధి వచ్చాక మనం ఎందుకు బాధపడాలి? అంతేనా? నువ్వు రక్షణ పొందుకున్నాక వాక్యానుసారంగా జీవించడానికి వచ్చే ఆటంకాలు ఎదుర్కోవడానికి నీకు బాధ ఎందుకు? నీ ముగింపు నీకు తెలుసు కదా. నువ్వు క్రీస్తులో ఉంటే నీ ముగింపు ఎక్కడ? క్రీస్తులోనే, పరలోక రాజ్యం, నిత్యత్వంలోనే, ఆయనతో పాటే 1000 ఏళ్ల పాలన ఆయనతో పాటే. ఈ శరీరం మార్చి ఆ శరీరంలోకి పోవాలా? ఈ శరీరం ఇక్కడ పడేసి అపోస్తలులు పోలినట్టుగా ఈ గుడారం శిథిలం అయిపోయినప్పుడు శిథిలం కానీ వేరొక గుడారం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. సో దేర్ ఇస్ ఏ బాడీ దట్ ఈస్ వెయిటింగ్ బియాండ్. అవతల పక్క నా కొరకు ఒక శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. నేను చనిపోతాను కాదు, ఇక్కడ నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? ఆ శరీరం నా కొరకు ఎదురు చూస్తాను. ఈరోజు నీకు దేని కొరకు నువ్వు చూస్తావు నీకు తెలియాల. ఒక చిన్న సంఘటన చెప్తాను, మన ఆలోచన ఎలాగుంటుందో. రెండు ఒకటే, కానీ మన ఆలోచన విధానంలో ఉండే మార్పు చెప్తున్నా. ఒకసారి ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చాడు. రాజా, నాకు దర్శనం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. రాజుకి ఎమ్మడో కోపం వచ్చింది. ఈయన వేసేయండి అన్నాడు. అది చంపేశాడు. ఇంకో పాస్టర్ గారిని పిలిచాడు. ఆయనకి దర్శనాల వరం ఉన్నది. నా గురించి ఆ పాస్టర్ వచ్చి చచ్చిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పేంటి అన్నాడు. ఈయన కూడా ప్రార్థన చేసుకుంటే ఈయన కూడా మరణిస్తున్నట్టుగా చూపించాడు. ఈయనేం చెప్పాలి ఇప్పుడు? అవి అన్నాడు, రాజా నువ్వు భూమి మీద బాగా జీవించావు కాబట్టి దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చే పరలోకం తీసుకెళ్తాడు. ఏంటది? పరలోకం ఎలా పోతాడు? 2:1 చెప్పింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలాగ పోయేది పోతాం. ఎలాగ పోతాం పోవాం. మేము పోకుండా ఉంటాం వాళ్ళు ఎవరు చేయొద్దండి. ఇక్కడ పోతాం పోవా? నేనేం చూసుకోండి, అయిపోయింది, పోయేది గ్యారెంటీ. పోయేది కన్ఫర్మా కదా? కన్ఫర్మ్. అయితే నేను పోతానేమో కూడా పోతాం. కాబట్టి ఏం చేయాలి చెప్పనా? పౌలు గారు అంటారు, అందుకే ధైర్యం ఇచ్చే మాట చెప్పాడు. ఈ గుడారం శిథిలమైపోయినా వేరొకటి ఉంది. ఆ శిథిలం కాదు, నిత్యత్వం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, క్రీస్తుతో పాటు ఉంటుంది. నేను దానిలోకి పోతాను అనుకోండి, ఈజీ కదా. దానికోసం రెడీ అవుదాం, దానికోసం ప్రిపేర్ అవుదాం, అది ఈజీ కదా. ఇప్పుడు టెన్షన్ లేదు, సంతోషమే కదా. అలాగే నీకు బాధలు వచ్చినప్పుడు కూడా ఇది దాటిన తర్వాత నీకు సంతోషం ఉన్నది, అది దాటిన తర్వాత ఆనందం ఉంది, దాటిన తర్వాత దేవుడికి ఇచ్చిన సాక్ష్యం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాయి ఇక్కడ.
క్రీస్తు నీ కొరకు కాచి రక్తమేంటు అపరాధమేమీ లేని నీ రక్తమును నా కొరకు చెందచ్చు. ఇన్నోసెంట్ బ్లడ్. ఈ సంగతి మీకు ఒక నిమిషం ఇక్కడ ఆగి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి తెలీదు, గాబ్రియల్ దూత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత గొర్రెల కాపల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. జ్ఞాపకం ఉందా మీకు? ఏం చెప్పాడండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెల కాపలు వణికిపోయారు. వాళ్ళకి అర్థం కాల. మీరు గమనించినట్లయితే ఊళ్ళో ఎవరికి చెప్పలేదు వాళ్ళు, భూమి మీద ఎవరికి చెప్పలేదు వాళ్ళు, ప్రధాన యాజకులు చెప్పలేదు, రాజుకు చెప్పలా, ఏ ఒక్కరికి చెప్పలే. ఎవరికి చెప్పారు వెళ్ళి? ఎందుకు గొర్రెల కాపలు చెప్పారు? 2 సంగతులు ఉన్నాయి అక్కడ. ఆ గొర్రెల కాపురం ఏ గొర్రెల కాపురం తెలుసా? పగలు మందను గాయరాళ్ళు, రాత్రి మందను కాస్తారు. ఎందుకు వాళ్ళు రాత్రి మందను కాచే గొర్రెల కాపర్లకి దగ్గరికే వెళ్ళి చెప్పారో తెలుసా? ఆ గొర్రెల కాపరు ఎవరంటే ప్రత్యేకంగా బలి అర్పణ చెయ్యటానికి గొర్రెలను మేపేవారు. గొర్రెల్ని మార్కెట్లో పోయి అమ్మి మాంసం కొరకు అమ్ముకునేవాళ్ళు కాదు వాళ్ళు. బలి అర్పణ కొరకు సిద్ధపరిచే గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని కాసేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఈ గొర్రెలు కాసిన పని లేదు, ఇదిగో నిజమైన గొర్రె పిల్ల ఆయన. ఆ గొర్రెలను కాసేవాళ్ళు ఆ గొర్రె ఒంటి మీద దెబ్బ తగలకూడదు, దానికి వ్యాధి రాకూడదు, బాధ రాకూడదు, కాబట్టి వాళ్ళు గొర్రెలు ఎప్పుడు విడిచిపెట్టిపోరు, వాటి దగ్గరే ఉండవాలి వాళ్ళు. మీరు చూడండి, పాత నిబంధనలో కూడా నిర్గమకాండం 12 అధ్యాయాలు స్పష్టంగా ఉంటుంది. ప్రభురాత్రి భోజనం అప్పుడు గొర్రెను వధించాలి. ఆ వధించే గొర్రెకి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, వ్యాధి ఉండకూడదు, జబ్బు ఉండకూడదు. దాన్ని తెచ్చి ముందే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలా. 10 రోజులు వాళ్ళ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత దాన్ని వధించాలి. వధించాక ఎప్పుడు తినాలి దాన్ని? తీయండి, కొంచెం పుస్తకాలు ఉన్నాయి కదా. నిర్గమకాండం 12 తీయండి త్వరగా. నిర్గమకాండం 12 తర్వాత ఇంటికి వెళ్ళాక మొత్తం చదవండి ఒకసారి. త్వరగా చదువుదాం. ఎప్పుడు? సాయంకాలము దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను, దాని తలను కాళ్ళను దాని ఆంతమును అగ్నితో కాల్చి దాన్ని తినవలెను, దానిలో ఉడికినదైనను నీళ్లతో వండబడింది ఏదైనాను తినకూడదు. తర్వాత మాట, ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు, ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇది బైబిల్లో మొట్టమొదటి ప్రభురాత్రి భోజనం. దీని పేరు పస్కా. ఆ పస్కానే కొత్త నిబంధనలో ప్రభురాత్రి అన్నారు. ఇప్పుడు పస్కా అంటే ఎప్పుడు తీసుకోవాలి? పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఇంగ్లీష్ దాని పేరేంటి? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాని పేరు తెలుగులో ఏంటి? ప్రభు రాత్రి భోజనం. మనం ఎప్పుడు తీసుకుంటున్నాం చర్చిల్లో? ఇది వాక్యానుసారమా అంటున్నాం. కానీ మనము వాక్యానుసారం ఎంతకాలం తీసుకుంటున్నామేమో దాని సంగతి ఏంటి? ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తే, ఎంతకాలం తెలియదు కాబట్టి తీసుకున్నాం, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏం చేయాలి? తెలిసిన తర్వాత తప్పు చేస్తే లెక్కప్ప చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు తీసుకోవాలి ప్రభురాత్రి? నా మాట వద్దు, నీ మాట వద్దు, బైబిల్ దేవుడు ఏం చెప్పాడు ఆ పని చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అంటే రాత్రే. ప్రభు పగల భోజనం లేదు ఎక్కడ, అవునా?
దాని పేరేంటి? లార్డ్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం. ఎప్పుడు తినాలన్నాడు? బైబిల్ ఇంకో మాట ఉంది అక్కడ, ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చేయాలి. అగ్నితో కాల్చేస్తే ఏమవుతుంది? మరి పగలు తింటే ఏమవుతుంది? పాపాలు వస్తాయి కదా. ఇప్పుడు వచ్చే నిజాలు చెప్పాలి కదండి మీకు. నన్ను పిలిచి నిజం చెప్పమనే కదా. అబద్ధం చెప్పు, కట్టు కదా పిట్ట కదా రెండో నాకు రావు. నిజమే మీకు చెప్పుకోవాలా. మీరు రమ్మన్నా నిజమే చెప్పాలా, పొమ్మన్నా నిజమే చెప్పాలా. ఏదే నిజం చెప్పి ఇక్కడి నుంచి నేను పోవాలా, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క వాక్యం ఏమంటుందంటే అదే మనం చేయాలి. క్రీస్తు ఎందుకొరకు మరణించాడు? అదే మనం చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు తను అప్పగించబడిన రాత్రి, అప్పగించబడిన పగల రాత్రి. పాత నిబంధనలో నిర్గమకాండంలో ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చిన దానికి విధానంగా చూపిస్తూ ఆయన పస్కా చేయమన్నాడు. పస్కా అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. ఏం దాటిపోవటం? మరణము దాటిపోవటం. యేసుక్రీస్తు కూడా చెప్పట్లేదా? పాత నిబంధనలో వాళ్ళు ఐగుప్తు నుంచి కనాను వచ్చేటప్పుడు వారు పరలోకం నుంచి మన్నా తిన్నా మరణించారు. అయితే మీరు నా శరీరమే కానీ తింటే మరణము దాటి జీవములోకి అడుగు పెడతారు అన్నారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు అనేది ఏంటో తెలుసా? వాక్యమై ఉన్నది. క్రీస్తు శరీరం అంటే వాక్యమై ఉన్నది. ఈరోజు నీవు నేను ఏం తినాలంటే వాక్యం తినాలా. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఎలాగంటున్నాడు, భూమి మీద జీవించే ప్రతి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ, ఇప్పుడు దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన అంటే ఆ మాట నువ్వు తీసుకోవటము, ఆ మాట నువ్వు తినటము, దాని ద్వారా జీవించడం అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు అదే వాక్యం నిన్ను కాపాడుతుంది. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. రెబెకా ఇంటి దగ్గరికి ఎలియాజరు వచ్చినప్పుడు, ఎలియాజరుతో పాటు ఒంటి తెచ్చినప్పుడు, ఒంటి మీద బంగారు ఆభరణాలు తెచ్చినప్పుడు, ఆ ఆభరణాలు మొత్తం అక్కడ దించినప్పుడు, ఆ బావి దగ్గర రెబెకా ఒంటికి నీళ్లు పోసినప్పుడు అదే ఒంటి రెబెకాను మోసుకొని పోయింది. అంతేనా? మరి ఈ రోజు నువ్వు ఏ వాక్యం మీద చేర్చుకున్నావో అదే వాక్యం పరలోక రాజ్యం తీసుకుని పోవాలి. ఏ వాక్యం చేర్చుకున్నావో అదే వాక్యము నిన్ను పరలోక రాజ్యం తీసుకుని పోవాలి. కాబట్టి గమనించండి, నిరపరాధి యొక్క రక్తము చెందించాలా. ఎటువంటి గొర్రెపిల్ల అంటే లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అదే యోహాను అంటున్నాడు. అందుకే గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దూత చెప్తున్నాడు, ఇదిగో మీ కొరకు రక్షకుడికి పుట్టాడు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన వధించబడిన తర్వాత మళ్ళా బలి ఏర్పడలేదు. దేవాలయం చిరిగిపోయినది. ఈరోజు బలి అర్పణ ఎక్కడ? దేవాలయమే లేదు, మందసమే లేదు, ఇత్తడి గంగాళం లేదు, ఇత్తడి బలిపీఠం లేదు, దేవాలయమే లేదు. ఒక గోడ మిగిలింది, దక్షిణపు గోడ మిగిలింది. ఆ గోడకు పేరు ఏడుపుల గోడ. అది ఒకటే మిగిలింది, ఇకేమీ లేదు అక్కడ. ఈరోజు దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన మందసంలో దేవుడు కాదు, ఆయన ఇప్పుడు దేవాలయంలో దేవుడు కాదు, ఆయన తెర వెనకాల దేవుడు కాదు, తెర తొలగించబడిన దేవుడు, మందసంలోంచి బయటకు వచ్చిన దేవుడు, ఆయన ప్రజల మధ్యలో నివాసం ఉంటున్న దేవుడు, ఆయన ప్రజల హృదయాల్లో నివాసం ఉంటున్న దేవుడు, ఆయన వారిలో ఉండి క్రియ చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు అపోస్తలుల కార్యములు అంటే ఏంటో తెలుసా? బైబిల్లో ముగింపు లేని పుస్తకం అదే. ఏంటి అపోస్తలుల కార్యములు అంటే? దేవుడు ఈరోజు వ్యక్తుల్లో ఉండి కార్యములు చేస్తూనే ఉన్నాడు. అవి అయిపోలా. బైబిల్ అన్ని పుస్తకాలు జరిగిపోతున్నాయి, అన్ని పుస్తకాలకు ఒక ముగింపు ఉన్నది. అయితే ముగింపు లేని పుస్తకము రాకడ వరకు జరిగే పుస్తకం పేరు అపోస్తలుల కార్యం. కొంచెం జాగ్రత్త. ఏంటి అపోస్తలుల కార్యములు అంటే? అపవాది కార్యాల మీద విజయమే అపోస్తలుల కార్యాలు. ఏంటది అంటే? అపోస్తలుల కార్యములు ఉన్నాయి అంటే అర్థము అపవాది కార్యాలు ఉన్నాయి అని, దాని మీద దేవుడు విజయం ఇచ్చాడని. ఆ విజయం ఇచ్చిన కార్యాల పేరు అపోస్తలుల కార్యాలు. ఈరోజు దేవుడు ఇంకా ఆయన బిడ్డల్లో ఉండి కార్యాలు చేసేవాడిగానే ఉన్నాడు. నమ్మిన వారిని సూచక్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. వారిని బట్టి స్వస్థత కాదు, వారిలో ఉన్న దేవుని బట్టి స్వస్థత. వారు విసర్పాలని పైకెత్తి పట్టుకుని వారికి ఏమి కాదు, వారిని బట్టి కాదు, వారిలో ఉన్న దేవుణ్ణి బట్టి. ఎందుకనంటే వారు పరిశుద్ధమైన రక్తం కిందకు వచ్చారు. ఈరోజు మనము కూడా అదే రక్తం కిందకు వస్తే దేవుడు అదే కార్యాలు చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. దేవుని నామానికి మహిమ. ముగింపు దగ్గరికి కూర్చుందాం. ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు నీవు ప్రభురాత్రి భోజనానికి వచ్చావు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నన్ను కాపాడాడని, దేవుడు నన్ను భద్రపరిచాడని, నేను ఆయన్ని ఒప్పుకుంటున్నానని, ఆయన దేవుడికి అంగీకరించానని, నాకు రక్షణ ఇచ్చాడని, దేవుడు యొక్క వాక్య క్రమం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పటం. అంత మాత్రమే కాదండి, ప్రభురాత్రి భోజనంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం దాకా ఇది చాలామంది తెలియట్లా.
కొరింథీయుల్లో అక్కడ ఒక మాట ఉంది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ఎప్పటి వరకు? ఈరోజు నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ప్రభు రాకడ కొరకు కనిపెడతానని దేవుడు చెప్పటం. ఎప్పుడుదా తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం? నువ్వు తీసుకోవట్లేదంటే అర్థం ఆయన వచ్చేసాడని. ఆయన వచ్చాడా? వస్తే మనం ఎందుకు ఉంటామే కదా, మనం ఆయనతో పాటు వెళ్ళాలి. కాబట్టి ఆయన వచ్చేదాకా నాకు తప్పదు. కాబట్టి సంతోషంగా వద్దావు, ప్రభు వస్తాడు, ఆ లేఖనాన్ని నేను నెరవేరుస్తున్నాను, అందుకని ఇక్కడికి వచ్చాను. ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకోవటం అంటే ఒక లేఖనము నెరవేరుస్తున్నాను. ఎంత గొప్ప ధనితో ఒక లేఖ నెరవేర్చడం అంటే. అందుకని ఇంకేమైనా కావాలా మనకి భూమి మీద? ప్రజలో ఆయన ఒక రాకడ సమీపంగా ఉందని నువ్వు నమ్మటము. ఈరోజు ప్రభురాత్రి భోజనానికి వచ్చామంటే కేవలం ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన రాకడని జ్ఞాపకం చేసుకోవటం. ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన స్వస్థత జ్ఞాపకం చేసుకోవటం. ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన చిత్తం జ్ఞాపకం చేసుకోవటం. ఆయన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన కృపని జ్ఞాపకం చేసుకోవటం. ఆయన ఇచ్చిన సాక్ష్యాలు జ్ఞాపకం చేసుకోవటం, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆ జీవితం మొత్తము ఎక్కడ చూసినా క్రీస్తే ఉంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఏ మూల ఎడితిరిగి చూసుకున్నా కూడా ప్రతి చోట నీ క్రీస్తే కనిపిస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క ముగింపు ఉన్నది. ఈ ముగింపు కొరకు ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చాము. ఏంటా ముగింపు? వినబడలేదండి. దీంట్లో ఎంతమంది ఉందాం అనుకుంటున్నారు? ఏం సంతోషంగా లేదు వెళ్ళటానికి? ఇందాక మీకు చెప్పా, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళే వాళ్ళం ఇలాగెళ్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏ సంతోషం లేదా ఎవరికి? పరలోకి రావాలి లేదా ఎవరికి? అమ్మ భాష గారు అప్పుడేనా అంటారు. అప్పుడే కాదు, అప్పుడు నైట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చిట్ట చివరి గడియకు వచ్చున్నాం. కాబట్టి ఇప్పుడు నిర్లక్ష్యం వద్దు, ఇప్పుడు అలసత్వం వద్దు, ఇప్పుడు బద్ధకాలు వద్దు. చర్చికి రమ్మంటే బద్ధకాలు వద్దు, ప్రార్థన చేయమంటే బద్ధకాలు వద్దు, పరిచయం చేయమంటే బద్ధకాలు వద్దు. ఇది చివరి కాలం, ఇది చివరి గడియ. నేడో రేపు అలాగ మనం వెళ్ళాలంటే నువ్వు ప్రతి గంట ప్రతి గడియ నువ్వు పరిచయంలోనూ ప్రార్థనలోనూ ఉన్నావు. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత ఉన్నది, an ideal man's brain is devil's workshop. అంటే ఖాళీగా ఉండేవాడి తల్లో దెయ్యాలు కార్యాగారాలు పట్టుకుంటాయి, దెయ్యాలు కార్యాలయాలు పెట్టుకుంటాయి, ఆఫీసులు పెట్టుకుంటాయి అండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు బిజీగా ఉండండి. కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, పేజీకి 2 టేబుల్లో బిజీ అని రాసుకుని పేజీ తిప్పుతూ ఉంటారు. ఏం చేస్తామంటే బిజీగా ఉన్నానంటారు. పేజీకి ఇటు పక్కనే ఉంది, అటు పక్కనే ఉంది, ఏం చేస్తున్నా? బిజీ. పొద్దున్నీ సాయంత్రం పూజని తిప్పుతూనే ఉన్నాను నేను. ఈ బిజీ కాదు నేను అంటున్నది. వాక్యంతో బిజీగా ఉండండి, ప్రార్థనలో బిజీగా ఉండండి. మీ పనిలో దేవుడు మీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ముందుకు పోండి. అలాగే సువార్త పనిలో కూడా ముందుకు ఉండండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని తలకి చేతులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని ఏ సాయం చేసి ప్రభువా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆ జ్ఞాపకాలు కాదు. తర్వాత నీ ఫోటో జ్ఞాపకం చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే క్రీస్తుని నీ యొక్క జీవితంలో, నీ యొక్క పనిలో, నీ యొక్క పరిచయంలో జ్ఞాపకం చేసుకునే విధంగా ఉన్నప్పుడు, నీవు అనేక మందిని క్రీస్తు నడిపించేవాడిగా ఉన్నప్పుడు నిన్ను ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా నీ అడుగు ముద్రలో ఇంకొక నడిపించేవాడిగా ఉండాలి. మనం ఇక్కడికి వచ్చింది దేనికంటే మన అడుగుజాడలు వేరేవాడు ఇవ్వటానికి, అడుగు ముద్దలు వేరేవాడు నడవటానికి, మనము అపోస్తల అడుగుజాడలు నడవటానికి, మనము ప్రవక్తల అడుగుజాడలు నడవటానికి, దేవుడు మనకిచ్చిన క్రమములో మనము నడవటానికి ఇక్కడికి వచ్చున్నాం. కాబట్టి గమనించండి, ప్రభురాత్రి భోజనం పగల రాత్రి అనేదానికన్నా నేనేమంటానంటే వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు అది చేద్దాం. ఏమా చేద్దామా లేదా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.